నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం వద్ద పీఎం కిసాన్ అన్నదాత కార్యక్రమంలో రెండవ విడతగా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్న కూటమి ఇన్ఛార్జీలు వల్వల బాబ్జీ, ఇతుకోట తాతాజీ, ఆర్డీఓలు। ఉంగుటూరు ఎమ్మెల్యే పసుబట్ల ధర్మరాజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి ప్రజల నుండి స్వీకరించిన వినతి పత్రాలు। వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ ఆక్వాకల్చర్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వడ్డి రఘురామనాయుడు। ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిసెంబర్ 1న తాడేపల్లిగూడెంలో తలపెట్టిన సమావేశానికి జనసేకరణ చేయండి। ఆర్ఎస్ఎస్ సంఘ రాష్ట్ర నాయకులు ఓలేటి సత్యనారాయణ। పెంటపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చిలకంపాడు లాకుల వద్ద ప్రజాప్రతినిధులు అధికారులతో సమ్మేళనంగా నిర్వహించిన కార్తీక వన సమారాధన। పెంటపాడు శివాలయంలో భారీగా జరిగిన లక్ష బిల్వార్చన అన్న సమారాధన కార్యక్రమం। తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్ అన్నదాత రెండో విడత కార్యక్రమం జరిగింది। తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఆయన వెంట తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇతుకోట తాతాజీ ఉన్నారు। ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 18,321 రైతుల ఖాతాలకు సంబంధించి 12,14,00,000 రూపాయల నిధులకు సంబంధించి చెక్కును అందజేశారు। కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నారు। ప్రతి పంటకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు। తొలుత హార్టికల్చర్ యూనివర్సిటీ స్టాల్స్ ను పరిశీలించారు, రైతులకు విత్తనాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కౌసర్ భాను, హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ శ్రీనివాసులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ నక్క చిట్టిబాబు, పాలూరు వెంకటేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, అడపా ప్రసాద్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, వతనపల్లి కాశీ, వాడపల్లి వెంకట సుబ్బరాజు, సబ్నిరీసు కృష్ణమోహన్, పద్మనాభం మురళి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు। దాదాపుగా 46,85,838 రైతులకు 14,000 చొప్పున 6,300 కోట్లు 10 కోట్లని జమ చేసే భాగంగా రాష్ట్రం అంతా కూడా మరి రైతులకి అందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఏర్పాటు చేయడం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కమలాపురం గ్రామంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం, అదేవిధంగా గౌరవ మోడీ గారు కోయంబత్తూరులో ప్రారంభించడం, అదే సమయానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరి అకౌంట్లోకి ఈ డబ్బు చేరే విధంగా మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం। గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు చూశారు, ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఒక స్వార్థపడిన ముఖ్యమంత్రికి ఉన్న వ్యత్యాసం మీరు చూశారు। మరి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ధాన్యం ఎక్కడ తోలాలో, ఏ మిల్లుకు తోలాలో డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి। మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
ఇవాళ నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఇవాళ రైతుకి 24 గంటల్లో డబ్బులు వేసే బాధ్యతని మరి ఈ ప్రభుత్వం తీసుకుందంటే ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాదని కూడా మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నా. మరి అంతేకాకుండా ఇదివరకు గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ లేదు, మరి మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే విధంగా మరి కోకో ఎక్కడ వాళ్ళ అవసరం అయితే 900 కొంటారు, 1000 కొంటారు, కానీ మనకి పంట వచ్చే టైంకి దాన్ని 300కి 400 తీసుకొస్తే ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి గారు నోటీసులో పెడితే గౌరవ అచ్చెన్నాయుడు గారిని మరి ఏలూరులో కూర్చోబెట్టి కోకో కూడా మద్దతు ధరని 500 రూపాయలు తక్కువ అమ్మే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుందా లేదని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మ్యాంగోస్ కూడా మరి దాని మద్దతు ధర లేదంటే దానికి కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేసిన సందర్భం మీకు తెలుసు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దోపిడీ గురి చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మన రాష్ట్ర ప్రజలకు రైతులకు అందరికీ నష్టపరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనందరినీ ఆయన ఆలోచనల మేరకు అందరికీ రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో రైతులందరికీ లబ్ధి జరిగే విధంగా ఎన్ని రకాలుగా మనం చేయాలో అన్ని రకాలు కూడా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ రైతులు అంటే రైతులు అనేది మర్చిపోయే పరిస్థితి, వ్యవసాయం లాభం లేదు. అలాంటప్పుడు అందరూ కూడా రైతులకి ఎంత పొలాలున్నా కౌలు రైతులే చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, హార్టికల్చర్ కాలేజీ ఉంది తాడేపల్లిలో. వీరందరూ కూడా రైతు ఏ రకంగా లాభపడతాడో, ఏ విత్తనం వేస్తే ఏది పండుతుంది, దాని మద్దతు ధర ఎంత, మార్కెటింగ్ ఎంత అనేది తెలియజేసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎలాంటి కార్యక్రమాల్లోనే కాకుండా మీరు గ్రామాల వారీగా కొంతమంది రైతులను మోటివేట్ చేసి ఆ గ్రామాల్లో ఎగ్జాంపుల్గా ఒక 5 ఎకరాలు తీసుకుని రైతుల మధ్యలో కానీ మనం చేసినట్టయితే మీరు చేసి ప్రతి పంటను కూడా ప్రజల్లో తీసుకెళ్ళవచ్చు అన్న విషయాన్ని మనం మాట్లాడుతాం. ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు త్రయం ఆధ్వర్యంలో వాగ్దానం చేసిన కార్యక్రమాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తానన్నాం. ఫస్ట్ విడతగా ఆగస్టు నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వేళ మరో రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కలిపి 7,000 ఈ రోజున విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, అలాగే ఏదైతే ఇస్తానన్న గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీ శక్తి, మరి బస్సులో మరి మనం మహిళలకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఉచిత బస్సు ప్రయాణం, పిల్లల కోసం మనం ఏర్పాటు చేసిన తల్లికి వందనం కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మనం అమలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే డిఎస్సి చెప్పారో, అలాగే 20 లక్షల ఉద్యోగాలు చెప్పడం జరిగిందో, అందులో భాగంగా చాలా త్వరితగతిన ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అందరికీ కూడా తెలుసు. అయినా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. అలాగే మరి కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, వారి తాబేదారులు కానీ ఈవేళ అనేక చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. 2,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 5,000 కదా ఇక్కడ ఇస్తున్నారు, అలా విడతలుగా ఇస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చిందని కూడా చెప్పాలి. ఆవేళ కలుపుకుని మేము ఇచ్చేసామని చెప్పారు. ఏమీ చేయలేదంటున్నారు. ఏమీ చేయకుండా ఈ పథకాలన్నీ ప్రజలకు ఎలా చేరినాయి అని చెప్పి ఈ సభాముఖంగా అడుగుతా ఉంటాం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు హామీ ఇచ్చారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు రైతులను ఆదుకోవాలని రైతు బంధు పథకం ప్రవేశపెడతమే కాకుండా మరి వారికి 3 దఫాలుగా అటు 14,000
రాష్ట్ర ప్రభుత్వం అయితే 6,000, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 20,000 ఇచ్చే విధంగా రైతులకి మరి ఆలోచితమే కాకుండా మొదటి విడత 7,000, రెండో విడత ఈరోజు ఇంకొక 7,000. అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రాష్ట్రం జరిగిన 5 ఏళ్ళు 19 నుంచి 24 దాకా అధోమ స్థితికి వెళ్ళిపోయినా సరే ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకున్నామో మనందరం దానికి అనుగుణంగా ప్రతి సంక్షేమ పథకాన్ని సూపర్ 6 పథకాలే కాకుండా రైతులకు సంబంధించి అన్ని రకాల పథకాలను కూడా అమలు చేసే విధంగా ఈ రకంగా ఇత్తమే కాకుండా మరి జరిగిన 5 సంవత్సరాలు ధాన్యం కొనేవాళ్ళు కొంటే డబ్బులు వచ్చేది. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లో పండిన పంట మొత్తం ప్రతి రైతు తీసుకునే విధంగా మరి ఎన్డీఏ ఎంతో జాగ్రత్త తీసుకోవడమే కాకుండా మన మొట్టమొదటి మరి ధాన్యం కొనే కేంద్రం కూడా మన రాష్ట్రంలో సంబంధించి మన జిల్లాలో తాడేపల్లి నియోజకవర్గంలో మనోహర్ గారు మరి ప్రారంభించడం కూడా గౌరవ చేసుకోం. మరి ఆయనలాగా వచ్చారు, స్టేజ్ ఎక్కారు, రైతు దగ్గర ధాన్యం తీసుకుని స్టేజ్ మీద ఉండగానే రైతు డబ్బులు పడిపోయినాయి అకౌంట్లో. అది ఒక కమిట్మెంట్తో మరి ధాన్యం పండిన ప్రతి రైతుకి ప్రతి పంటకి హామీ ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుకి వెళ్తుంది. Honorable Prime Minister Garu, he has been doing the second installment demo deposit Coimbatore చేస్తున్నారు, and right now our honorable CM Garu is doing a Kamalapuram constituency. First installment సంబంధించిన amount has already deposited 7,000. ఈసారి సెకండ్ ఈ రోజున మనకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనీ అనేది కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫార్మర్స్ అమౌంట్ డైరెక్ట్ డీబీటీ అమౌంట్ సంబంధించి నేను రైతులందరికీ ప్రతి ఒక్కరికి కోరిక ఒకటే, డైవర్సిటీ ఇన్ అగ్రికల్చర్ మస్ట్ బి క్యారీడ్ అవుట్. ద గ్రోత్ ఇంజన్ మనకి కంట్రీ ఏదైనా ఉంది అంటే వ్యవసాయం. వితౌట్ ద ఫార్మర్ వీ విల్ నాట్ సర్వైవ్, వీ విల్ నాట్ సస్టైన్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు అగ్రికల్చర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ని ఇన్వోకేట్ చేసుకోవాలి రైతులందరూ. సో దట్ ద సైంటిస్ట్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మస్ట్ ఆల్సో షుడ్ వర్క్ అవుట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్యాటర్న్స్. ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కానీ అగ్రికల్చర్ని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. అపార్ట్ ఫ్రమ్ దీంతో పాటు ఎకలాజికల్ ఎకోసిస్టమ్ సస్టైనబిలిటీ అనేది కూడా క్యారీ అవుట్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద కొన్ని మెథడ్స్ ఇంటర్మీడియట్ ప్రాఫిట్స్ కానీ అండ్ ద పార్టిసిపేషన్ మహిళా ఉమెన్ పార్టిసిపేషన్ అగ్రికల్చర్ ఆల్సో మస్ట్ బి క్యారీ. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశమంతటా కూడా ఒక పెద్ద పండుగ కూడా జరుపుకోవడం ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ సందర్భంగానే ఈరోజు మన విజ్ఞాన విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, విజ్ఞాన విశ్వవిద్యాలయం మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి 2వ విడతగా మన రాష్ట్రంలో సుమారుగా 46,80,000 మంది రైతులకు 3,135 కోట్ల రూపాయల జమ చేయడం నిజంగా ఇది ఒక సుదీర్ఘంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అందరికీ తెలుసు, మొదటి విడతగా ప్రతి రైతు కూడా 700 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 7,000 రూపాయలు. ఈరోజు 2వ విడతలో మరొక 7,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది. ఉంగుటూరు శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమక్షంలో బుధవారం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు, కొల్లేరు, పెన్షన్లు, ఇంటి స్థలాలు, భూ సమస్యలు మొదలగు సమస్యలకు సంబంధించి స్వీకరించిన 550 వినతులను పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి వినతులను బదిలీ చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందుకు సంకల్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 4 మండలాల జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
టోకెన్ నెంబర్ 20 వెనకాల వచ్చే వరకు దారి కావాలి కాబట్టి టోకెన్ నెంబర్ 24 అప్లికేషన్ చేసిన టోకెన్ నెంబర్ చూసుకోండి ఒకసారి. జనవాణి కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకుంటాం. చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటి స్థలం గురించి, అలాగే పెన్షన్స్ గురించి, అలాగే కొల్లేరు గురించి కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటట్టు చేసేటట్టు ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం మండలం, నిడమరు మండలం, అలాగే భీమడోలు మండలం, ఉంగుటూరు మండలానికి సంబంధించి చాలా మటుకి ఇక్కడికి చాలామంది వచ్చి అర్జీలు సమర్పించారు. అలాగే మేము గత సంవత్సరంలో ఈ జనవాణి కార్యక్రమంలో సుమారుగా 520 అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇంచుమించు 2000 సమస్యల అన్నిటిని కూడా ఈరోజు చాలా వాటికి పరిష్కారం చేయడం, అలాగే కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ 18 నెలల కాలంలో అన్నీ కూడా ఇంచుమించు పిఆర్ నుంచి సుమారుగా 60 కోట్లు, అలాగే ఎలక్ట్రికల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా దగ్గర సుమారుగా 130 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, అలాగే ఏదైతే మనకి పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాన సుఖీభావ కానీ, ఉచితంగా 3 సిలిండర్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో జరపడం. ఈ రోజున మనకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం 2వ విడత కూడా ఈరోజు రైతులందరికీ కూడా ఈరోజు అందజేయటం జరుగుతుంది. మనకి ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయని అంటే ఒక ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎలాగ అందుబాటులో ఉండడానికి ఇదే నిదర్శనం. అంటే ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈరోజు ఇక్కడ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఉండి వాళ్ళందరి సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లేందుకు కార్యాచరణలు చేయనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర సంఘ వ్యాచరణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సమాజ నిర్మాణంలో 100 ఏళ్లు చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమ్మేళనం సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన తాడేపల్లిగూడెంలో జరగనున్న సమ్మేళనానికి అన్ని వర్గాలు పాల్గొనే విధంగా ఆహ్వానించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత సహసంఘ్ చాలక్ సుంకవల్లి రామకృష్ణ మాట్లాడుతూ కులాలు, వర్గాల ఆధారంగా విడిపోతే హిందూ సమాజం బలహీనపడుతుందని, వీటికి అతీతంగా సంఘటితమై ఐక్యమత్యంతో హిందూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నియోజకవర్గ బాధ్యులు ఈతకోట తాతాజీ, బీజేపీ ఎక్స్ సర్వీస్ మెన్సెల్ రాష్ట్ర కన్వీనర్ టి భోగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాస్, అనురాధ తదితరులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర బాలాజీ, గట్టి మాణిక్యాలరావు, కోట రాంబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, అడప రమేష్, సురేష్ రెడ్డి, జనసేన నాయకులు చాపల రమేష్, రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు రవి అగర్వాల్, తాతా శ్రీనివాసరావు, అయినం బాలకృష్ణ, నియోజకవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దేశంలో అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు, సంఘం చేస్తున్నటువంటి పనిని గురించి ప్రతి కుటుంబాన్ని కలిసి వివరించడం, భవిష్యత్ తరాన్ని నడిపించవలసినటువంటి యువకులలో సరి అయినటువంటి అవగాహన కల్పించడం, సామాజిక పెద్దలందరినీ అనేక మందిని కలిపి
కార్యక్రమాలు నిర్వహించడం, సమాజాన్ని శాసించగలిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క వ్యవస్థలను నడిపించేటటువంటి మహానుభావులందరినీ కూడా ఒక చోట కలపడం, వారికి కూడా ఈ విషయాన్ని వివరించడం, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు ఈ సంవత్సరం పొడుగునా ఉన్నాయి. దానితో పాటుగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి నిర్మాణానికి సంబంధించినటువంటి మౌలికమైన కార్యక్రమం బేసిక్ వర్క్ శాఖ అంటాము, ప్రతిరోజు జరిగే ఒక గంట కార్యక్రమం. దాన్ని ఈ సంవత్సరాంతం లోపల దేశంలో ఉండేటటువంటి ప్రతి గ్రామం వరకు కూడా విస్తరించాలని ఒక పెద్ద మహాప్రయత్నం జరుగుతోంది. ఇదే సందర్భంగా దేశంలో కొంతమంది పెద్దలు వేరొక ఆలోచన కూడా చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో చాలా సంవత్సరాలుగా సన్నిహితమైన స్నేహం కలిగినటువంటి వాళ్ళు అభిమానించేటటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా 1,00,000 స్థలాలలో హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి అని తలపెట్టారు. అంటే హిందువులకు సంబంధించినంత వరకు అన్ని రకాలైనటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళకి ఏ విధమైనటువంటి భేదభావం లేకుండా అందరినీ కూడా ఒక చోట కలిపి కూర్చోబెట్టుకి హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని వాళ్ళకి వివరించి, హిందూ సమాజ ఐక్యతను గురించి వాళ్ళకి వివరించి, హిందూ సమాజం సంఘటితంగా ఉండవలసినటువంటి అవసరం ఏమైతే ఉన్నదో దానిని వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో వివరించడం. రాబోయే కాలంలో పరివర్తన అని సామాజిక సమరసత, అన్ని కులాల మధ్య సమన్వయం, 2 కుటుంబ ప్రబోధన్, కుటుంబాలలో ఉండేటువంటి కుటుంబ ఆచార వ్యవహారాలు, కులాల మధ్య ఉండేటువంటి ధార్మికమైనటువంటి విలువలు, వీటన్నిటి కూడా పాటించే కార్యక్రమం. కుటుంబాలందరూ కూడా కనీసం వారానికి ఒక్కరోజైనా కలిసి భోంచేసి సెల్ ఫోన్లు పక్కన పెట్టి నడిచేటువంటి కార్యక్రమము కుటుంబ ప్రబోధన అంటాం. ఇది ఒక మన భారతదేశానికి సెపరేట్గా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇది పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, జలాన్ని పొదుపుగా వాడాలి, ప్లాస్టిక్ని వాడకూడదు. మనకి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పూర్వం మనం ఎలా అయితే పట్టుకెళ్తున్నామో క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళాలి, ఇప్పుడు కూడా ప్లాస్టిక్ సంచి వాడకూడదు. కాబట్టి ఈ లక్ష్యంగా ఏదైతే ఉన్నాయో మనిషికి కావాల్సినటువంటి అవన్నీ కూడా జాగ్రత్తగా మనం పర్యావరణ పరిరక్షణ ద్వారా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెంటపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలకృష్ణ నిర్వహణలో కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం నాడు చిలకంపాడు లాకుల వద్ద వేడుకగా నిర్వహించుకున్నారు. పెంటపాడు గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామంలోని అన్ని శాఖల ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. అతిథులుగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, డిఎల్పీఓ ప్రభాకరరావు, ఎంపీడీఓ రామచంద్రరావు, ఎంపీపీ దాసరి హైమావతి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలిపర్తి వెంకట్రావు, మండల జనసేన అధ్యక్షులు పూల బాబి, కొనకల హరినాథ్, దాసరి కృష్ణవేణి, ఎంఈఓ2 టీవీ రామకృష్ణ, పాఠశాల హెచ్ఎం సిరిమామిళ్ల పెద్దిరాజు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మధ్య అనుబంధాన్ని పెంచుకున్నారు. మహిళలకు మ్యూజికల్ చైర్ ఆటల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. మరి సీజన్స్ని బట్టి వచ్చేటువంటి పండగతో పాటుగా అందరూ కలిసి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఇతరుల కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉంటారు. వారి కోసం వారు మానసిక ఉల్లాసం కోసం తిరిగి రీజనరేట్ అయ్యి మరలా వారికి ఉన్నటువంటి పనుల్లో నిమగ్నం అయ్యేందుకు వేదికగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం మన సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనటువంటిది. దాన్ని చక్కగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సూర్యకళ గారు, అలాగే కార్యదర్శి గారు బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి అతిథులందరినీ కూడా పిలిచి ఎంతో ఆప్యాయంగా మంచి షడ్రుచులతో కూడుకున్నటువంటి భోజనాన్ని, అలాగే మంచి ఆటపాటలతోటి అందరినీ కూడా ఉత్తేజితులను చేసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, అలాగే సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. వనభోజనములకు వచ్చిన అధికారులందరికీ, అలాగే మెంబర్లకు, సచివాలయ సిబ్బంది వారికి నా ధన్యవాదాలు. కానీ ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. మొత్తం అందరూ సిబ్బంది వారు నేను లేనప్పటికీ వచ్చే సర్పంచ్ వారైనా మా ప్రతి సంవత్సరం ఇలా పిక్నిక్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, సంవత్సరంలో ఒకరోజు
అందరం కూడా కలిసిమెలిసి భేదాలు లేకుండా ఈరోజు ఇప్పుడు మనం చూసాం ఏపీడీ గారు, ఎండిఓ గారు, అలాగే అధికారులు, సర్పంచ్, వార్డు మెంబర్లు హోదాలు బట్టి అయితే మనంతా ఇలా కలవలేం. వెళ్ళి సార్ అని కూర్చోవాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. అందరూ కూడా కలిసికట్టుగా భోజనం చేసాం, సరదాగా గడిపాం. ఈ తారతమ్య భేదాలు లేకుండా ఉండి అందరూ కూడా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు కార్తీక మాసంలో ఒకరోజు వన సమారాధన పెట్టుకుంటే అందరూ కలిసి ఉంటారని పెట్టారు. దానికి అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేసిన అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్తీక మాసం సందర్భంగా పెంటపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సూర్యకళ గారు అలాగే బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ వన సమారాధన నిర్వహించడం జరిగింది. ఆ వన సమారాధనలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు తెలియకుండానే మేము మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మమ్మల్ని ఇక్కడ ఉంచి మమ్మల్ని ఇక్కడ ఉండిపోవడానికి కూడా అంత ఆహ్లాదకరంగా తయారు చేసిన బాలకృష్ణకి, సూర్యకళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్తీక మాసం అంటే కుల భోజనాలకి ప్రసిద్ధి గాంచే విధంగా తయారు చేశారు. కానీ ఇక్కడ కులమతాలకు అతీతంగా అధికారులు, నాయకులు, సిబ్బందితోటి ఇక్కడ ఈ కార్తీక వనసమారాధన చాలా ఆహ్లాదకరంగా జరుపుకున్నాం. ఆహ్వానం అందించి ఈ కార్తీక వన సమాధానం ఇచ్చేసిన అధికారులకి, పార్టీల నాయకులకు, మన పంచాయతీ వార్డు మెంబర్లకు, మన సచివాలయ సిబ్బందికి, అందరికీ, అంగన్వాడీ మొత్తం మన గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలన విధానానికి సంబంధించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మనందరం కోరుకుందాం. అందరికీ నమస్కారం. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం లక్ష బిల్వార్చన, స్వామివారికి రుద్రాభిషేకం విశేషంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం హోమం, జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొవ్వూరి లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ, ఈ ఆలయంలో 40 సంవత్సరాల నుండి కార్తీక మాసం మాస శివరాత్రి రోజున లక్ష బిల్వార్చన చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మాస శివరాత్రి సందర్భంగా ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, మహాన్య అశోక పూర్వాభిషేకం, లక్షపత్రి పూజ, మహిళలతో కుంకుమ పూజలు, సుందరాకాండ పారాయణం, రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయిగా మనం సుమారుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ లక్షపత్రి పూజ మహాశివరాత్రి రోజు చేయటం ఆనవాయి. ఫస్ట్లో ఈ పూజకి ఒక 20 మంది 30 మంది మాత్రమే ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక 20 సంవత్సరాల క్రితం నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నేను వస్తువులోకి సుమారుగా ఇక్కడ పూజలో పాల్గొనడానికి ఒక 50 మంది, అన్నదానం 200 మంది చేసేవాళ్ళం. అది అన్నదానం కూడా రోడ్ అండ్ వెళ్ళే వాళ్ళని కేకేసి పెట్టాము ఆ టైంలో. ఇప్పుడు ఉండే కొద్ది దినదిన ప్రారంభమైన ఈ 15 సంవత్సరాల్లో ఈ రోజు మన అన్నదానమే సుమారుగా ఒక 6000 మందికి అన్నదానం. ఇలా బ్రాహ్మణుల వంట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రాహ్మణులు దీనికి వంట వండుతారు. ఈ రోజు ప్రత్యేకించి ఒక 6000 మందికి అన్నదానం బ్రాహ్మణ వంటతో అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం నుంచి సోమవారికి విఘ్నేశ్వరుని పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే సుందరకాండ పారాయణం, అలాగే సూర్య నమస్కారములు, ఇప్పుడే రుద్రహోమం పూర్తి చేసుకున్నాం. అలాగే జ్యోతిర్లింగార్చన కూడా పూర్తయింది. పార్వతీ రామలింగేశ్వర స్వామి లక్ష బిల్ల పూజ, అలాగే మా మధ్య గారు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటంటే అసలు ఆ రోజుల్లో చెప్పినట్టుగా 50 మంది అలా ఉండేవారు. కానీ మన శివుడు శ్మశానానికి ముందుగా ఆయన
ఉన్నారు కాబట్టి ఆ పొగ వస్తూ ఈ గుడికున్న విశిష్టత అన్ని జిల్లాల్లో అందరికీ తెలుసు. అలా ఇలా తాడేపల్లిగూడెం నుంచి అలాగ పరిమళ, వెప్పారు అన్ని గ్రామాల నుంచి ఈ శివాలయానికి జనాలు పోటెక్కి వస్తారన్నమాట. మన లక్ష్మారెడ్డిని ఈ గుడికి చైర్మన్ గా చేసి బోర్డు నెంబర్లు అందరినీ వేసిన కానించి చనిపోయిన మినిస్టర్ గారు కూడా మనకి ఫండ్స్ ఇచ్చి ఈ గుడి ఇంత అభివృద్ధికి చేసుకున్న ఆ శివయ్యకు ముందు ధన్యవాదాలు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2వ విడత ఉంగుటూరు నియోజకవర్గంలో 20,000 మంది రైతులకు 12,73,00,000 రూపాయల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు స్టేట్ టైలర్ అసోసియేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, ఉంగుటూరు, నెడమరు, గణపవరం, భీమడోలు మండలాల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఒకసారి 7,000, ఒకసారి 7,000, ఒకసారి 6,000 చొప్పున రైతు సోదరులందరికీ కూడా జమ చేసే విధంగా ఒక పాలసీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆల్రెడీ మనం ఒక 7,000 రైతు సోదరులు జమ చేసాం. మళ్ళీ 2వ విడతకు కూడా ఈరోజు కూడా 7,000 జమ చేసి 14,000ని రైతు సోదరులకి అందరికీ కూడా ఈరోజు అందుతాయి. అలాగే మనకి ఈ రోజున మన ఉంగుటూరు నియోజకవర్గంలో 20,000 మంది రైతులకు 12,73,00,000 మనం లబ్ధి చేకూరుతుంది. మనకి ఈ వ్యవసాయం ద్వారా అంటే రైతు అన్నలందరికీ కూడా ఆర్థికంగా సహాయపడేటట్టు వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా తీర్చిదిద్దేటట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం అంటే మనం ఈ రోజున రైతును రాజులా చేసే 5 విధానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం మనకి ముందుకు తీసుకెళ్తుంది. సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్ల రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిసి 7,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు బ్రహ్మాండంగా సహకరిస్తా ఉన్నారు. ఒక్కొక్క కార్యక్రమం అమలు చేసుకుంటూ ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం, ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ఇబ్బందిని తీర్చుతున్నటువంటి సందర్భాన్ని మనం ముఖ్యంగా అధికారులు కానీ మనం కానీ ప్రజలందరికీ కూడా తెలియజెప్పి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన స్థానిక హౌసింగ్ బోర్డ్ ఎన్ఎస్ రాజు ఎలైట్స్ లో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జీతకొడ తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్డివిస్ కృష్ణమోహన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, ఏరుబండి సతీష్, టీసీసీ న్యూస్ మేనేజర్ వైఎన్వి రమేష్, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య పుర ప్రముఖులు పాల్గొన్నారు. స్థానికేతర బ్రాహ్మణ ప్రముఖులు, సంఘ సభ్యులు ప్రయాగ కిషోర్ శర్మ, నుదురుమాడి శివకుమార్ శర్మ, రాజేష్, తంగిరాల సుబ్రహ్మణ్య శర్మ, మర్ల విశ్వనాథ శర్మ, సోమాసి సూరిబాబు, కూచి శివ, సావిడి దీక్షిత్ శర్మ, మండవల్లి రమణ, సోమాసి రాజేష్, కందుకూరి శివ, వెలిచెర్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా మరి పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మేము బ్రాహ్మణ భోజనం చేసాం. అలాగే ఈవేళ పురోహితుల భోజనం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎన్ఎస్ రాజు గారు చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, అయితే పెద్ద మనసు చేసుకుని మరి ఎంతో ప్రతిష్టాత్మకరమైన ఈ లేఅవుట్లో 300 గజాలని మన పురోహితుల సంఘానికి విరాళంగా ఇవ్వడం అనేది ముదావహంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తాడేపల్లిగూడెంలో పెద్దలందరూ కూడా పురోహితుల సంఘానికి సాయం చేయాలన్న దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈవేళ ఫస్ట్ స్లాబ్ పడిందని చెప్తూ ఉన్నారు. నేను కూడా ఓ పెద్ద ఆయన్ని అడిగాను, నేను చేసే కార్యక్రమం కూడా మళ్ళీ ఇందులో పూర్తిగా సహకారం చేద్దామన్న ఉద్దేశంతో ముందున్నాను. ఇది ప్రారంభించి స్లాబ్ పడిపోయిందన్న సంగతే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు విశ్వనాథం గారు చెప్పారు. అయితే ఈవేళ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంది. 175 నియోజకవర్గాల్లో
ఎంపిక చేయవలసిన పరిస్థితిలో మనం తాడేపల్లిగూడెం తరపున గతంలో ఎప్పుడూ ఏది బ్రాహ్మణ సంఘానికి చేయలేదు. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా కృష్ణమోహన్కి నమ్మకం లేకపోయినా నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా నీకు డైరెక్టర్ వస్తుందని చెప్పి. మరి మాట నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనాలు ఉంటేనే ఈ నియోజకవర్గంలో కానీ ఈ పట్టణంలో కానీ మరి సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి, ఎందుకంటే మీరు చేసే యాగాలు కానీ హోమాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా రక్షిస్తూ ధర్మాన్ని రక్షించే మరి న్యాయాన్ని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా మరి బ్రాహ్మణ సంఘం ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి కార్తీక మాసంలో మరి మీ అందరికీ కూడా ఆ దామోదర గౌరవ మల్లికార్జున స్వామి కర్ణాకర్ణాలు ఉండాలని, మీ అందరూ ఇలాగే నిత్యం కలిసి ఐక్యమత్యంతో మరి దినదిన అభివృద్ధి మీ కుటుంబాలన్నీ కూడా మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా వచ్చే సంవత్సరం దాకా ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని, మీకు కట్టబోయే బిల్డింగ్ త్వరలోనే మరి పూర్తయ్యి అది మరి గృహప్రవేశం చేసుకుని వచ్చే సంవత్సరం అందులో భోజనం పెట్టే స్థాయికి వెళ్ళాలి. దానికి పూర్తిగా మేము సాగరిస్తాం మేము మీ యొక్క వనభోజనానికి పిలిచినప్పుడు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే పురోహితులందరూ కూడా దైవభక్తి కలిగిన వ్యక్తులు, ఎంతో మందికి ఆశీర్వచనం పలికిన వ్యక్తులు. అటువంటి కార్యక్రమానికి మీరు ఈ యొక్క భోజన కార్యక్రమం పెట్టినప్పుడు అది ఒక దైవ ప్రసాదంగా మేము కూడా తీసుకోవాలి, కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. అదేవిధంగా ఇటువంటి ఇక్కడ ఏదైతే భవన నిర్మాణం చేస్తూ ఉన్నారో దాంట్లో మీరు ఎంత కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారో, అలాగే ఏదైతే బ్రాహ్మణుల యొక్క ఐక్యత చాటే విధంగా పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణులందరూ కూడా ఒకే ధోరణితో ఉండి ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో మీ వంతు మీరు యొక్క సేవా సంఘం ద్వారా ఆ భగవంతుడిని కోరుకొని ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ముందుండే విధంగా మరి మీరు దీవించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా బ్రాహ్మణులు ఎంతో కష్టపడి రాజకీయాల్లో కానీ వివిధ సేవా కార్యక్రమాల్లో కానీ ఎంతో కాలం పనిచేసినప్పటికీ కూడా బ్రాహ్మణులను గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి వల్లవల బాబ్జీ గారు అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మేము బ్రాహ్మణులకి ఎంత చేసినా తక్కువైనటువంటి భావం ఆయనలో ఉన్నటువంటి వ్యక్తి వల్లవల బాబ్జీ గారు. నన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కావాలా, మున్సిపల్ కౌన్సిలర్ కావాలా, అదేవిధంగా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కావాలా అన్నప్పుడు కోరుకోమని చెప్పి నాకు ఒక వరంలాగా ఆయన ఇచ్చారు. అప్పుడు సార్ మీ ఇష్టం అండి, మీరు ఏ పదవి ఇస్తే ఆ పదవి చేయడానికి కంకణబద్ధుడై ఉంటాను, అదేవిధంగా బ్రాహ్మణ సమాజానికి సేవ చేసే విధంగా నా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేశాను. అదేవిధంగా ఇవాళ రోజున నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చినప్పటి నుంచి బ్రాహ్మణ స్థితిగతులను మార్చే విధంగా, బ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా, బ్రాహ్మణుల సంక్షేమానికి నా ఎంతో సహాయ సహకారాలకు 100% కార్తీక మాసాన్ని శుభపర్వాన్ని పురస్కరించుకుని వన సమారాధన ఏర్పాటు చేశాము. పురోహిత సంఘం శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం సుమారు 4 దశాబ్దాల నుంచి కూడా తాడేపల్లిగూడెంలో ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంలో ప్రజలందరికీ కూడా వారిని ధర్మ మార్గంలో నడిపిస్తూ పట్టణంలో పురప్రముఖులందరినీ కూడా వారిని ధర్మ మార్గంలో నడిపిస్తూ వారి చేత ఆదరాభిమానాలు అందుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే సంఘభవనం ఇప్పటిదాకా పురోహిత సంఘానికి ఏర్పడలేదు. మహారాజశ్రీ నడింపల్లి సత్యనారాయణ రాజు గారు దంపతులు వారి యొక్క వదాన్యత చేత సంఘానికి సుమారు 272 గజాలు సంఘభవనానికి ఏర్పాటు చేశారు. భూదానం కింద వారు విరాళం ఇచ్చారు. ఆ కారణం చేత వారికి సత్కారం తెలియజేస్తూ
స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మాస శివరాత్రి పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలను నిర్వహించారు. బుధవారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన, వివిధ దేవతల ముందు దీపార్చన జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈలి బాబులు, ఈలి సుబ్రహ్మణ్యం, ఈతకొడి తాతాజీ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీపార్చనకు సేవలందించిన వారికి ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ముందే కాదు వెనక్కి కూడా చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా వెలిగించండి. ఆడవాళ్ళు తోసుకోవద్దు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ఏకవార మహాన్యాస రుద్రాభిషేకములు మరియు విశేష అర్చనలు అభిషేకములు నిర్వహించబడింది. అనంతరం స్వామివారిని విశేషంగా పుష్పాలంకరణ నిర్వహించడం జరిగింది. అనంతరం సాయంత్రము జ్యోతిర్లింగార్చన మరియు దీపోత్సవం, గుడి అంతా కూడా దీపాలతో అలంకరించి దీపోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ దీపోత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చి ఈ దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తలు ఈలి బాబులు గారు, అలాగే ఈతకోటి భీమశంకర తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా కంచికామాక్షి భజన సమాజం సభ్యులు, అలాగే అన్నదాన కమిటీ సభ్యులు కూడా పాల్గొని ఈ యొక్క దీపారాజన కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించడం జరిగింది. వారందరూ కూడా పేరు పారిన కృతజ్ఞతలు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన వేడుకలలో స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో బుధవారం గాది శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం వాడపల్లి సుబ్బరాజు దంపతులచే నిర్వహించారు. ఈ నెల 23న స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా మహానారాయణ సేవ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల నవీన్ బాబా, తోట తిరుపతి రాయుడు, మల్లికార్జునరావు, శోభనాద్రిరావు, ఆకుల రాము, విష్ణుమూర్తి, విశ్రుత్, సూరజ్, రామకృష్ణ, సతీష్, త్రినాథరావు, తోట రాధిక, రాణి, కొండ లక్ష్మి, మీరాకుమారి, శ్రీలక్ష్మి, ఆలపాటి లక్ష్మీ కుమారి, ధనలక్ష్మి, రామలక్ష్మి, సుబ్బలక్ష్మి, తులసి, రత్నం, వల్లి, ఏరుబండి లక్ష్మి, పుష్పవతి మరియు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీ సత్యసాయి విద్యాలయం బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలిగి అధర్మం పెంచి పెరుగుతుందో అప్పుడు నాకు నేనుగా సృష్టించుకుని ధర్మస్థాపన చేస్తానని భగవద్గీతలో. అందుకని ఈవేళ విపరీతాలు పెరిగిపోయి, అన్యాయాలు పెరిగిపోయి, అక్రమాలు పెరిగిపోయి, అసలు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదో తెలియని పరిస్థితిలో సమాజం ఉంది. అందుకని భగవాన్ బాబా ఉద్భవించి చక్కగా అవతారం దాల్చి ఏది అవసరమో ఏది అనవసరమో చెప్పి సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ సత్యసాయి సంస్థ నిర్మింపబడింది. ఇక్కడ ప్రారంభంలో కొలస రాజేశ్వరరావు గారు కాలవతల వారు సత్యసాయి సంస్థ పెట్టారు 50 ఏళ్ళ కింద. ఆయన తర్వాత కార్యక్రమంగా ఇక్కడికి వచ్చింది. అందరూ ఇక్కడ సత్యసాయి సభ్యులందరూ కూడా ఇక్కడ ఇవాళ పాల్గొన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే భగవంతుని కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నాం, అందులో మనం ఉన్నాం. ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం మహిళా సాధికారతపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి శ్రీదేవి, లెక్చరర్ సాయిలక్ష్మి, సోషల్ వర్కర్ ఈలి వెంకటరమణ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ స్త్రీలు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని,
ఆకాశయానంలో కూడా పాల్గొంటారని, శ్రీశక్తి చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సజ్జా సుబ్బు, గరికపాటి బాపయ్య శర్మ, ప్రత్తి వీరస్వామి, ఏ జనార్దన్ రావు, ఏవి లక్ష్మణ్, జాన్ బాబు, కోపలి శ్రీనివాసరావు, వి రామాంజనేయులు, ఏవి సత్యప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని గత 5-6 రోజులుగా ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం శ్రీనివాసరావు గారు అలాగే బాపయ్య శర్మ గారు ఎంతో వారి మిత్ర బృందం అంతా కలిసి ఇంత గ్రాండ్గా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చెప్పింది, కానీ ఇంతగా పిల్లలు కూడా ఇంత యాక్టివ్గా పాల్గొంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం అనేది మన తాడేపల్లిగూడెం చేసుకున్న అదృష్టం. అలాగే ఈరోజు ఇందిరాగాంధీ గారి జన్మదినం, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదినం. దీన్ని మనం గుర్తు చేసుకుంటూ ప్లస్ ఈరోజు ఆకాశంలో సగం అవకాశంలో సగం అనే కార్యక్రమంలో మహిళా సాధికారికత మీద చర్చా కార్యక్రమానికి ఇంతమంది పిల్లలు ఉమెన్స్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అంత యాక్టివ్గా అటెండ్ కావడం, వాళ్ళ పార్టిసిపేషన్ చాలా సంతోషం అనిపించింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదినం సందర్భంగా మహిళా దినోత్సవం కూడా పురస్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం మహిళా సాధికారత ఆకాశంలో సగం అవకాశంలో సగం అనే టాపిక్ గురించి చర్చా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అయితే అసలు మహిళా సాధికారత అంటే ఏంటి? మహిళ అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు వేసి అభివృద్ధిని సాధించడమే మహిళా సాధికారత. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేడీస్కి 33% రిజర్వేషన్ ఉంది. 50% రిజర్వేషన్ కూడా కల్పిస్తే కనుక దేశం కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మనకి అభివృద్ధి చెందుతుంది. సో దేశ ఆర్థిక అభివృద్ధి పెరిగినప్పుడు దేశం ప్రతిష్టలు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం కూడా ప్రధాన స్థానంలో నిలబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ ఈ విషయం గురించి మీరు తెలుసుకున్న విషయాలు కొన్ని ఇవాళ చర్చించుకుంటాం. ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక మహిళకి ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగానే కాదు, ఈవెన్ ఇంట్లో కూడా ఒక ఉమెన్కి గౌరవం ఇవ్వాలి. అలాగే ఎప్పటి నుంచో కూడా జరుగుతూనే ఉంది. బట్ ఒక మదర్గా కూడా ఇప్పుడు చాలామంది ఉమెన్స్కి గౌరవం ఇవ్వట్లేదు. అలాగా గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్లస్ ప్రతి ఒక్క ఉమెన్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. అసలైన ఎంపవర్మెంట్ అంటే అది. ఎందుకంటే ఇప్పుడు అన్నిటిలో ఇప్పుడు అన్నీ సాధిస్తున్నారు, బట్ చాలా చోట్ల జరిగేది ఉమెన్ తనని తను కాపాడుకోలేకపోతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కూడా అని నేను అంటాను. తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సభ్యులు బుధవారం ఎల్ఎన్టీ గృహాల దగ్గరలో నారాయణి గార్డెన్స్ ప్రాంగణంలో కార్తీక ధ్యాన వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఉదయం 1 గంట సేపు సామూహిక ధ్యానం, తదుపరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ తాడిమల్ల వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం గారిచే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సూత్రాల గురించి వివరించడం జరిగింది. తదుపరి ఆధ్యాత్మిక క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం భోజనాల అనంతరం హౌసీ గేమ్స్, మ్యూజిక్ చైర్ గేమ్స్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు గారపాటి కళాలక్ష్మి, వానపల్లి కొండబాబు, శానం గోవిందరావు, కె కృష్ణమోహన్, కారుమూరి వేణు, తటవర్తి సోమేశ్వరరావు, శ్రీనివాసరాజు, వానపల్లి సునీత, చిట్యాల పద్మజ, కె రాజ్యలక్ష్మి, గోపిలక్ష్మి, యోగా మాస్టర్ అంబిక, విశేషంగా పలువురు ధ్యానులు పాల్గొనడం జరిగింది. విధంగా జరుగుతున్న శ్వాసని గమని కార్తీక ధ్యాన ఆరోగ్య ప్రయోజనాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నారాయణి గార్డెన్స్ ప్రాంగణంలో కార్తీక ధ్యాన వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఉదయం చక్కగా సామూహిక ధ్యానం 1 గంట సేపు చేయటం జరిగింది. తదుపరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ తాడిమల్ల వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం గారిచే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారపు అలవాట్ల గురించి చక్కటి విశ్లేషణ కార్యక్రమం జరిగింది.
ఆధ్యాత్మిక క్విజ్ కార్యక్రమం జరిగింది. మరిన్ని వినోద కార్యక్రమాలతో ఈరోజు ఆద్యంతం ఎంతో చక్కగా ఈ కార్తీక ధ్యాన వన సమారాధనని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానం అనేది సాధన చేయాలి. ధ్యాన సాధన చేయటం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతాం. మరి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధన చేసి ధ్యాన ప్రయోజనాన్ని పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 21వ తేదీ శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అర్జీల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం టీసీసీతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి ప్రజల సమస్యలపై అర్జీల స్వీకరణ చేపడుతున్నామన్నారు. ప్రజలు వారి అవసరాల మేరకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు సంబంధించిన ఏ సమస్య ఉన్నా అర్జీల రూపంలో తమ కార్యాలయంలో అందజేస్తే ఆయా అధికారుల దృష్టిలో పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 21వ తారీఖు శుక్రవారం రోజున భాగ్యలక్ష్మిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించబడుతుంది. కాబట్టి అర్జీదారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకున్న సమస్యల్ని తెలియజేస్తే వాటిని పరిశీలించిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఆ అప్లికేషన్లు ఎవరికి వాళ్ళకి పంపించి అవి వాటి అధికారుల ద్వారా చర్యలు తీసుకుని వాళ్ళ సమంజసమైన ఏ అప్లికేషన్ అయినా సరే మరి వాటికి పరిష్కార మార్గం పొందేలాగా చేస్తామని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించబడుతుంది. దాంట్లో మీకు ఒక రేషన్ కార్డుల గురించి కానీ, అలాగే మరి ఏదైతే ఇళ్ల స్థలాల గురించి కానీ, మరి ఇళ్ళు సమస్య కానీ, అలాగే ఏదైతే సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గురించి కానీ, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో సమస్యలు కానీ, మున్సిపాలిటీలో కానీ, మరి తాలూకా తహసీల్దార్ కార్యాలయంలో కానీ, మరి రైతులకైతే ఎండిఓ ఆఫీసుల్లో కానీ ఉన్న సమస్యలని మీరు అర్జీల ద్వారా ఇస్తే వాటికి పరిష్కారం కనుగొనేలాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరి పనిచేస్తుందని చెప్పి వారందరికీ కూడా మరి ఏదైతే మరి అది కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా మరి అధికారుల ద్వారా మీకు మీ సమస్యల్ని తీర్చడానికి తెలుగుదేశం పార్టీ కంకణబద్దులై ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో గారపాటి వైకుంఠం ఆర్థిక సహకారంతో మానవతా తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ ప్రారంభించారు. ఈ బాక్స్ భద్రపరచడానికి షెల్టర్లు కూడా దాత గారపాటి వైకుంఠం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గారపాటి రమేష్, నల్లూరి శ్రీనివాస్, మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిర్యాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, ఎల్లపు విజయసారథి, కంచర్ల నరసింహారావు, మల్లిన రామారావు, చింత తిరుపతిరావు, కర్ణాటక ఆంజనేయులు, చిటికెన లక్ష్మణ్, భీమవరపు గోపాల్, పెనుగుర్తి సూర్యారావు, జాలపతి దుర్గాప్రసాద్, మెండ్యాల దినేష్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ శ్రేయోభిలాషి శ్రీ గారపాటి వైకుంఠం గారు ఇక్కడున్న స్థానికంగా అవసరమైన ఫ్రీజర్ బాక్స్ ఈ మధ్యకాలంలో మారిన కాలంలో ఖచ్చితంగా ఎవరి ఇంట్లో అయినా ఏదైనా ఇలాగా మరణం సంభవిస్తే ఖచ్చితంగా ఫ్రీజర్ బాక్స్ అవసరం అనేది ఉంటుందండి. మేము తాడేపల్లిగూడెం నుంచి మానవతా సేవా సంస్థలకు పంపిస్తున్నాం. ఆయన కొంచెం ఆలోచన ఏం చేశారంటే, నేను ఫ్రీజర్ బాక్స్ ఇస్తానండి, అది మా ఊరు ఈ 2 ఊళ్ళకి ఉపయోగపడేలాగా ఇక్కడే దానికి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. అది వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు మీద ఆయనే పెద్ద వచ్చింది. ఆయన గారపాటి వీర్రాజు గారు, పుల్లమ్మ గారు జ్ఞాపకార్థం గారపాటి వైకుంఠం గారు దంపతులు, వారి కుమారులు శ్రీనివాస్ గారు, రమేష్ గారు దీనికి
ఏర్పాటు చేసి దీన్ని సౌకర్యంగా దీనికి కావాల్సిన షెల్టర్ కూడా ఏర్పాటు చేసి దీన్ని మెయింటైన్ చేయడానికి వారు సుముఖంగా ఉండి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారండి. మానవతా తరఫున మన గ్రామం తరఫున కూడా వారికి సర్వదా వారి కుటుంబానికి కృతజ్ఞతలు శ్రీ నాగపాటి మణిపట్టు గారు గ్రామ సమస్యని కనుగొని ఎక్కడైనా మరణం సంభవించడంతో ఆ శవాన్ని కొంచెం 2-3 గంటల సేపు నిల్వ ఉంచడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వారు తమ సేవా దృక్పథంతో ఈ శవపేటికని గ్రామానికి వినియోగించేలా చేయటం మనందరికీ శుభసూచకం. వారికి నా ధన్యవాదాలు. ఈ గ్రామం తరఫున మా గార్పాటి వైకుంఠం గారు తల్లి గారి తండ్రి గారి అయిన జ్ఞాపకార్థం వల్ల నిద్రపోకని వాళ్ళందరికీ సద్వినియోగపరచుకోమని వాళ్ళందరికీ సేవ చేయాలని చిత్త సేవ చేయాలని డొనేట్ చేయడం జరిగింది. దీనికి అందరూ సద్వినియోగపరచుకొని వారి వల్ల భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులని కోరుతున్నాను. భీమడోలులో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని విశేష అభిషేకాలు పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కాలకూరి ఉమాశంకర శర్మ ఆధ్వర్యంలో గ్రామ శ్రేయస్సు దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ స్వామివారికి ఏకవారు రుద్రాభిషేకాలు బిల్వార్చన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భీమడోలు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు లక్ష బిల్వార్చన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తులు సహకారంతో దిగ్విజయంగా పూర్తయింది. గ్రామం క్షేమంగా ఉండటం కోసం గ్రామస్తులు భక్తులు దేవస్థానం కలిసి ఈ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకము లక్ష బిల్వార్చన జరుపుకున్నారు. కావున ఆ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారు అందరినీ చల్లగా ఇలవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ సాయి సంజయ్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ నందీశ్వర నటరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అభిషేక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ స్వయంభూ నందీశ్వర నటరాజ స్వామివారి ఆలయ కమిటీ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా మాస శివరాత్రి మంగళవారం కార్తీక మాసంలో ఎంతో మంచి రోజులు. ఈ రోజుని మన సాయి సంజీవ్ నగర్ సెంటర్లో ఇచ్చేసండి నంది నటరాజ స్వామి వారి దగ్గర పెద్ద ఎత్తున రుద్రాభిషేకములు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచో స్వయంభూగా వచ్చిన లింగం ఇది. మన సాయి సంజీవ్ నగర్లో అందరూ కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. కానీ ఇది ఎవరు పెట్టింది కూడా కాదండి, ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉంటున్న లింగం ఇది. ఒక 7-8 తరాల నుంచి ఇంచుమించు ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. కానీ దీనికి అభిషేకం చేసుకుంటే ఈ శివుడికి మాకు ఎంతో అదృష్టంగా ఈ నటరాజ స్వామి వారికి ఎక్కడో నటరాజ స్వామి వారి గుడి ఎక్కడో ఉంటుంది, కానీ మన తాడేపల్లిగూడలో ఉంటాం, మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్క రోడ్లో ఉంటాం. మాకు ఎంతో అదృష్టం. నాయకులందరూ కూడా దీన్ని పట్టించుకుని ఒక ఆలయానికి తోడ్పడాలని కోరుకుంటున్నామండి మా కమిటీ తరపునే. అలాగే అందరికీ కూడా ఈ రోజున పేరు పేరున సహకరిస్తున్న భక్తులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ
మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి డబ్బులు వెంటనే ఇప్పించాలని, మోసగించిన సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పంగేడిగూడెం శివారు హనుమాల్గూడెంలో సీడ్ ఆర్గనైజర్ ఇంటి ముందు మోసపోయిన బాధిత మొక్కజొన్న రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు, మండల కార్యదర్శి గుర్రం రాంబాబులు మాట్లాడారు. తక్షణమే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులు వీరవల్లి శివనాగరాజు, వీరవల్లి మోహన్ రావు, వీరవల్లి వీర వెంకట్రావు, గుర్రం పాపారావు తదితరులు పాల్గొన్నారు. రైతులు మొక్కజొన్న డబ్బులు సంవత్సర కాలం నుంచి చిలక అప్పారావు అనే ఆర్గనైజరు రైతులకి పండించిన పంట తోలుకుని ఆయన కంపెనీలకు తోలి ఆ డబ్బులు తీసుకొచ్చి రైతులకు ఇవ్వకుండా సంవత్సర కాలం నుంచి అధికారుల చుట్టూరు అట్లాగే ఏదైతే స్పందనలో పెట్టారు, స్పందనలో పెట్టిన తర్వాత మండలానికి సంబంధించిన అధికారుల దగ్గరికి అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళటం జరిగింది. వారందరూ కూడా చిలక అప్పారావుని పిలిచి ఏంటి బాబు ఈ విషయం అని తెలుసుకోవటం జరిగింది. తెలుసుకుంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను చెక్కులు ఇస్తున్నాను, మీరు వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారి సమక్షంలోను ఏఓ గారి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. చెక్కులు ఇచ్చి బ్యాంకులకి రైతులు వెళ్తే ఆ బ్యాంకుల్లో డబ్బులు లేవని చెప్పేసి బ్యాంకు వారు తెలియజేయడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు నిరాహార దీక్ష కూర్చోవలసిన అవసరం వచ్చింది. స్థానిక రామచంద్రపేట కృష్ణ మందిరంలో కార్తీక మాసం సందర్భంగా మద్దుల సత్యవతి మరియు కడిమిశెట్టి నాగమాధురి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మాధుర్యం బృందం సుమారు 100 మంది సభ్యులతో బుధవారం శ్రీమన్నారాయణం పారాయణ జరిగింది. శ్రీమన్నారాయణం అనేది పారాయణ చేస్తున్నాము. ఇది శ్రీమద్ భాగవత సారం. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలతో ఇమిడి ఉంటుందండి. అది మానవ మాతృలుగా మనం అందరం కూడా పారాయణ చేయడం అన్నది కొంచెం కష్టతరమైన విషయం. అలాంటిది మనకి మేల్పత్తూరు నారాయణ భట్టతిరి వారు మనకి 1036 శ్లోకాల్లో ఈ శ్రీమన్నారాయణం అనేది రచించి మనకి అందించారండి. అది నేర్చుకోవడం అన్నది మనందరి యొక్క భాగ్యం. ఇది మేము ఆన్లైన్లో నేర్చుకున్నామండి. మా గురువు గారు సారిక గారు హైదరాబాద్లో ఉంటారు. నేను నేర్చుకున్నాను ఆన్లైన్లో. తర్వాత ఆవిడ యొక్క అనుజ్ఞతో నేను మిగిలిన వాళ్ళకి కూడా నేర్పాలనే ఒక సంకల్పంతో ఈ నారాయణీయం క్లాసులు ఆన్లైన్లో మొదలుపెట్టాను. ఇప్పటికీ 4 బ్యాచ్లు పూర్తయినాయండి. సుమారు 2,000-3,000 దాకా నేర్చుకున్నారండి అందరూ కూడా ఆన్లైన్లో. ఇది ఏంటంటే మనకి నారాయణీయం మహత్వం చెప్పాలంటే ఇది అన్ని రకాలుగాను, ఓన్లీ కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా మనకి జీవితంలో ఉన్న సమస్యల నుంచి మనకి మానసికంగా ఒక రిలీఫ్ అనేది వస్తుందండి. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈల్నాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సైత విఘ్నేశ్వర స్వామి వారికి విశేషంగా భక్తులందరి గోత్రనామములతోటి కూడా చాలా విశేషంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే తప్పకుండా నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి భక్తులు కూడా మా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. కావున ఒకే స్థలం మీద స్వామి ఉండడం అనేటటువంటి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం వల్ల ఏ కోరికలున్నా కూడా వెంటనే నెరవేరుతున్నాయి. ఎంతోమంది భక్తులు మాకు
తమ కోరికలు నెరవేరాయని చెప్పి మరలా మొక్కులు తీసుకోవడం కూడా జరుగుతోంది. ఎంతో ప్రాశస్తమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి మన తాడేపల్లిగూడెంలో ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉండడం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతం. సిద్ధి బుద్ధి ఉండడం వల్ల అన్ని పనులు నెరవేరుతాయని తెలియజేసుకుంటూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.